హే గైస్, నా స్టైల్లో ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూసేయండి. చాలా సింపుల్ అనమాట. ఐ థింక్ 10 minutesలో అయిపోతుంది. వర్క్ చేసుకునే వాళ్ళకైతే ఇంకా బాగా బెస్ట్గా హెల్ప్ అవుతుంది. సో నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫస్ట్ మిక్సీ జార్లో వేసేసుకోండి. సేమ్ మిక్సీలోనే కొంచెం పచ్చిమిర్చి, హోల్ స్పైసెస్, ధనియాల పొడి, కారం పొడి వేసుకోండి. వీలైతే సోంపు కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మంచిగా పేస్ట్ చేసేసుకోండి. ముందుగా ఉడికించుకున్న బాయిల్డ్ ఎగ్స్ పక్కన పెట్టేసుకోండి. ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ పోసి ఆ ఆయిల్లో ఈ ఎగ్స్ని షాలో ఫ్రై చేసేసుకోండి. సేమ్ ఆయిల్లోని మసాలా పేస్ట్ని వేసి మంచిగా ఫ్రై చేయనియండి. ఫ్రై చేయడం అంటే పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి. అంటే ఆయిల్ సపరేట్ అవ్వాలన్నమాట. ఇట్ మీన్స్ పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై అయిందని అర్థము. సో ఈ స్టేజ్లో మనం ఎగ్స్ని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. సో ఇది ఇలానే కాసేపు 5 to 10 minutes అలానే పెట్టేసేయండి. సో దట్ ఆ మసాలా అంతా ఎగ్స్కి కూడా యాడ్ అవుతుంది. నాకు ఇక్కడ కొంచెం ధనియాల పొడి, కారం పొడి యాడ్ చేసుకున్నాను అనమాట. మీకు మీ స్పైసెస్ని బట్టి యాడ్ చేసుకోండి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కాసేపు ఫ్రై చేసేసి లాస్ట్లో కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకొని